ప్రభుత్వం వద్దకు వచ్చిన ఆదాయంలో కమిషన్ల రాజ్యాన్ని నడిపి పాలక వర్గాలు చాలా కాలంగా 1%, 2%, 3%, 5%, 10%, 20%, 30%, 40% కమిషన్లు పొందటం అన్ని ప్రభుత్వాల్లోనూ జరుగుతూనే ఉంది. అది రోజు రోజుకి పెచ్చిమీరిపోతున్నది. ఇక స్కిల్ కుంభకోణంలో అయితే అసలు నిధులు ఖర్చు పెట్టకుండానే ఖర్చు పెట్టినట్టు రాసేసి మొత్తం అది దారి మళ్లించేశారు. దాని మీద కేసులు నడుస్తున్నాయి. సాక్షాత్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే దీంట్లో హస్తం ఉన్నదని అనేక కేంద్ర ఏజెన్సీల ద్వారా, రాష్ట్ర ఏజెన్సీల ద్వారా నిరూపితమైంది. అంటే అది ప్రూవ్ అవుతుందా, శిక్ష పడుతుందా అంటే అది అనేక సందేహాలు ఉన్నాయి. ఇక ప్రభుత్వ ఆదాయ మార్గాలు వచ్చే ఆదాయ మార్గాలు తగ్గిపోతే అప్పులు చేసి అప్పుల్లో నుంచి పనులు చేసినట్టు చేసి అందులో కమిషన్ల వ్యాపారం నిర్వహిస్తున్నారు. అదొక మార్గం. ఇక ప్రకృతి వనరులు ఇసుక, మట్టి వంటి వాటిల్లో కూడా వీలున్నంత దోచుకుంటున్నారు. ప్రకృతి వనరులను నాశనం చేస్తున్నారు. ప్రజలకు ఉచితంగా లభించే వాటిని భారీగా దళారీలు సొమ్ము చేసుకుంటున్నారు. అదొక మార్గం. అలాగే మద్యం వ్యాపారం గురించి ప్రభుత్వం హయాంలో నడుస్తున్న మద్యం వ్యాపారాన్ని ప్రైవేటు పరం చేయటం ద్వారా దళారీలను ప్రోత్సహించి, దళారీ సంస్కృతిని ప్రోత్సహించి, దళారీలు పార్టీకి ఏజెంట్లుగా తయారు చేసి వారి ఒక హైరార్కీ తయారు చేసి వారి ద్వారా ప్రజలను ప్రభావితం చేసి రాజకీయాలు నడపడం అనేది ఒక వ్యూహం. ఇక ఇప్పుడు ఇంకేమున్నది, ఇంకా దోచుకోవడానికి ఏమున్నది? ఇసుక అయిపోయింది, మట్టి అయిపోయింది, మద్యం అయిపోయింది. ఇక దేవుడి మాన్యాలు ఎక్కడ ఏది ఉంటే దాన్ని మింగేద్దామన్న ఆలోచనలో, అంటే గతంలో లేదని కాదు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక పెచ్చుమీరిపోయిందన్న అభిప్రాయం ప్రజల్లో కలుగుతుంది. దేవుడి మాన్యాల పంజారానికి సర్కారు ప్రయత్నాలు ప్రారంభించింది. ఎన్టీ రామారావు ఉండగా కూడా దేవుడి చెందిన అంటే భక్తులు ఇచ్చిన మాన్యాలను అమ్మటానికి ఆయన అయితే వేలం వేయించి ఆ సొమ్మును గుడికి పేరున ఫండ్ కింద, ట్రస్ట్ కింద ఏర్పాటు చేసి, కార్పస్ కింద ఏర్పాటు చేసి నిర్వహించాలని చూశారు. ఇప్పుడు ఆయన అల్లుడి నాయకత్వాన, ఆయన మనవడి నాయకత్వాన, నేను ఏదో చేగువారా శిష్యుడని చెప్పుకునే పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ఏం జరుగుతుందో చూద్దాం. దేవుడు మాన్యాల పంజారానికి సర్కారు సిద్ధమైపోతుంది. వేలం లేకుండా దేవుడు భూములను తమకు కావాల్సిన వారికి పప్పు బెల్లాల మాదిరిగా కేటాయించేలా చట్ట సవరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. నచ్చిన సంస్థకు నచ్చిన ధరకు లీజుకిచ్చే వెసులుబాటు, అంటే ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేసుకోవడానికి ప్రైవేట్ వ్యక్తులకు, కంపెనీలకు దీని ద్వారా అవకాశం. అలాగే అధికారంలో ఉండేవాళ్ళు తమకు వివిధ రూపాల్లో సహకరించిన వారికి, లేదా ఆర్థిక సహకారము, రాజకీయ సహకారం చేసిన వారికి ఏదో ఒక ఇన్సెంటివ్, వాళ్ళకి ప్రోత్సాహం చేయడానికి దేవాలయ భూములను వాడుకునే పరిస్థితి కనిపిస్తున్నది. దేవుడు భూములు వేలం వేయకుండా ఇవ్వకూడదన్న న్యాయస్థానాల తీర్పులను కూడా కూటమి ప్రభుత్వం బేఖాతరు చేస్తున్నది. టీడీపీ కూటమి సర్కారు తీరుపై ధార్మిక సంఘాల ఆందోళన. నిజానికి బీజేపీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నది. ఆ భాగస్వామిగా ఉన్న వాళ్ళు నోరెత్తారండి. ఇంతకుముందు గతంలో మాణిక్యాలరావు గారు ఉండేవారు. సదావర్తి భూములను అన్యాక్రాంతం చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తే ఆయన ఎప్పుడు నోరెత్తిన సందర్భం లేదు. ఆయన గట్టిగా ప్రతిఘటించిన సందర్భం కూడా లేదు. ఇప్పుడు కూడా బీజేపీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్రంలో కూడా తాము లేకుండా టీడీపీ అధికారంలోకి రాదన్న ధీమాలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడైనా నోరెత్తుతారా, లేకపోతే మౌన ముద్రనే, లేకపోతే మౌన కుతంత్రం ద్వారా వారు కూడా ప్రైవేటు ప్రయోజనాలు పొందటానికి ప్రయత్నం చేస్తారా అన్న సందేహం ప్రజల్లో కలుగుతుంది. వేలం నిర్వహిస్తే పోటీ ఏర్పడే ఆలయాలకు మంచి ఆదాయం దక్కే అవకాశం. రాష్ట్రంలో దేవాలయాలకు మొత్తం 4.67 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ఇప్పటికే కబ్జాలలో 87,000 ఎకరాలు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించి న్యాయపరంగా అడ్డుకోవాలని మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గారు కూడా భావిస్తున్నారు. ఆయన ఆస్తికుడు, దైవచింతన కలిగిన వ్యక్తి. గతంలో కూడా అమరావతి నిర్మాణాన్ని ఆయన గట్టిగా వ్యతిరేకించారు. ఆయన బీజేపీలోనే ఉన్నట్టే కానీ బీజేపీలో ఇన్యాక్టివ్ మెంబర్లాగా ఉన్నాడు. అంటే బీజేపీ వాళ్ళ కోరస్లో గొంతు కలపడానికి ఆయన సిద్ధంగా లేరు కాబట్టి ఆయన సైడ్ ట్రాక్ అయిపోయినట్టుగా కనిపిస్తున్నది. అంటే ఆయన యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం లేదు.
సేవా సంస్థల ముసుగులో ప్రభుత్వ పెద్దలకు నచ్చిన వాటికి తోచిన ధరలకు ఏకంగా 33 ఏళ్ల పాటు లీజుకు అప్పగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు మే 2వ తేదీన ప్రభుత్వం జీవో నెంబర్ 139 విడుదల చేసింది. కేబినెట్ ఆమోదం లేకుండా అడ్డదారిలో పని పూర్తి కానిస్తుండటం గమనార్హం. వేలం లేకుండా ఇచ్చేందుకు 2003 నాటి చట్టాన్ని సవరించేందుకు ప్రతిపాదించటము దారుణమని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ధార్మిక ఆలోచన ఉన్నవారు భావిస్తున్నారు. ఆధ్యాత్మిక చింతన గలవారు భావిస్తున్నారు. అంటే భగవంతుడికి వచ్చే సొమ్మును మ్యాక్సిమం రిటర్న్స్ తీసుకొచ్చి మనం ఎక్కడైతే భూమిని రక్షించలేము అన్న అనుమానం వచ్చినప్పుడు దాన్ని కొంత మొత్తం భూమిని వేలం వేసి విక్రయించి ఆ డబ్బును కార్పస్గా ధర్మ సంస్థగా ధర్మనిధిగా ఏర్పాటు చేయటం ఒక పద్ధతి. దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం తమిళనాడులో ఎక్కడ ఉన్న కొద్ది భూమిని వేలం వేయటానికి విక్రయించడానికి ప్రయత్నించినప్పుడు తెలుగుదేశం ఎంత గందరగోళం చేసింది, ఎంత ఆందోళన చేసింది. పచ్చ మీడియాలో ఎన్నెన్ని కథనాలు వేశారు. చివరికి దాన్ని ఆపేయాల్సిన వచ్చిన పరిస్థితి. అంటే తమకు నచ్చని పని ఏదైనా మంచి పని చేసినా కానీ వాళ్ళని భయకంపితులను చేసేసే ఒక మీడియా వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది. ఇది ఒక దురదృష్టకరమైన పరిస్థితి. అంటే వాళ్ళు మంచి మార్గం కోసం ప్రజల మంచి కోసము పోరాటం చేస్తే అందరూ చేతులెత్తి నమస్కరించాలి. కానీ వాళ్ళు స్వప్రయోజనాలు, సొంత వర్గం ప్రయోజనాలు, సొంత పార్టీ ప్రయోజనాలను ఆశించి ఇదంతా చేస్తున్నారని ప్రజలు క్రమక్రమంగా గుర్తిస్తారు. ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు, ప్రజలు తప్పకుండా గుర్తిస్తారు. గుర్తించే సమయంలో ఏం జరుగుతుందో వేరే చెప్పనవసరం లేదు.